కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ రేపింది. ఫైనల్ మ్యాచ్ లో టీం గరుడ జ్ఞానభారతి వర్సెస్ కార్తిక్ కింగ్స్ పోటీ పడగా ముందుగా కార్తిక్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక కార్తిక్ కింగ్స్ టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసి మొత్తం 8 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. తిరిగి బ్యాటింగ్ చేసిన టీం గరుడ జ్ఞానభారతి టీం 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసి 2 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో మొట్టమొదటి కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 విజేతగా కార్తిక్ కింగ్స్ విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బ్యాట్స్మెన్ కార్తిక్ కింగ్స్ టీమ్ ప్లేయర్ ఖాదర్, బెస్ట్ ఫీల్డర్లుగా కార్తిక్ కింగ్స్ టీమ్ ప్లేయర్స్ మహేష్, రవిలకు టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే అలిమినేటి సురేంద్రబాబు మెమెంటోలు అందజేశారు. జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారి కళ్యాణదుర్గం యువతలో ఉన్న ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో కేపీఎల్ టోర్నమెంట్ నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో యువతను క్రీడల్లో అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు. విజేతలకు ట్రోఫీతో పాటు 2 లక్షల రూపాయల నగదును మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే అమిలినేటి సురేంద్రబాబు, అలాగే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఆర్డీఓ రాణి సుస్మిత అందజేశారు. ఇక రన్నరప్ టీం గరుడ జ్ఞానభారతి టీంకు ఎంపీ బీకే పాదసారథి, ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం రన్నరప్ ట్రోఫీతో పాటుగా 1 లక్ష రూపాయల నగదును అందజేశారు. ఇక 3వ స్థానంలో నిలిచిన మీ శివ ఫైటర్స్ కు ట్రోఫీతో పాటు 50,000 రూపాయల నగదును అందజేశారు. కేపీఎల్ టోర్నమెంట్ లో 8 టీంలు పాల్గొన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేపీఎల్ అంటే కళ్యాణదుర్గ్ ప్రీమియం లీగ్ అంటారు. నా దృష్టిలో కృషి ప్రీమియం లీగ్. మన కళ్యాణదుర్గంలో ఒక్కసారి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో కూడా చూసుకోండి, చాలా మంది అద్భుతంగా చదువుతున్నారు, క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతి యువకుడు కూడా పార్టీలకు అతీతంగా కూడా మన క్రీడని కానీ మన చదువులు కానీ వాళ్ళు ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళపైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియాలి. ఈ రోజు మీరందరూ కూడా మన ఎన్డీఏ కూటమిని ఎంత విజయంలో నడిపించారు కాబట్టి వారు నాయకత్వంలో మనం ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.